నాకు సౌభాగ్యం దక్కకుండా అడ్డుపడ్డారు. శ్రావ్య, నువ్విలా ఏడ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అవ్వవు. కోపం కొత్త కష్టాన్ని తెచ్చిపెడుతుంది తప్ప పరిష్కారాన్ని చూపించదు. ఓడిపోయినప్పుడే జాగ్రత్తగా అడుగు వేసి గెలుపుని ఒడిసి పట్టుకోవాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి అత్తయ్య. పరిస్థితులు మన మీద ఎదురు దాడి చేస్తుంటే కాలుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇక గెలుపు వైపు అడుగులు ఎలా వేయగలం? కాస్త ఓర్పుగా ఉండు శ్రావ్య. అసలు ఇంతకంటే ఓర్పుగా ఇంకెలా ఉండాలి అత్తయ్య? ఫస్ట్ టైం జ్యోతి మెళ్ళలో 3 ముళ్ళు కట్టాక తన కోసం ఓర్పుగా ఎదురు చూశాను. రెండోసారి 3 ముళ్ళు కాదు 2 ముళ్ళే వేశాడని తెలిసి ఓర్పుతో ఉన్నాను. శోభనం ఆగినా కూడా ఓర్పుతోనే ఉన్నాను. ఇక ఇప్పుడు కూడా నా మెళ్ళో 3 ముళ్ళు పడకుండా 2 ముళ్ళే వేస్తే ఇంకేం ఓర్పు చెప్పండి అత్తయ్య. నేను చచ్చేదాకా రాజీవ్ నా వాడు అవుతాడా లేదా అని ఎదురు చూస్తూనే ఉండిపోవాలా? నేనేమో రాజీవ్ నా వాడు కావాలని పిచ్చి దాంట్లో అందరిని వద్దనుకుని మీతో ఉంటే, తనేమో ఆ జ్యోతి కావాలి, జ్యోతి మాత్రమే నా భార్య, నా గుండెల్లో జ్యోతికి తప్ప ఇంకొకరికి స్థానం లేదని నా జీవితంతో ఆటలాడుకుంటున్నాడు. అసలు రాజీవ్ని ప్రేమించడం మొదలు పెట్టాక తను నాకు దక్కుతాడా లేదా అన్న టెన్షన్ తప్ప ఏ రోజు సంతోషంగా ఉన్నాను అత్తయ్య. నేను రాజీవ్ నన్ను ఎంత దూరం పెడుతున్నా తన మీద పిచ్చితో ఇక్కడే ఉంటున్నాను కదా అత్తయ్య. నేను వేరే ఆడపిల్లైనా ఇలా ఉంటుందా అత్తయ్య? మీరే చెప్పండి. ఇన్ని అవమానాలు భరిస్తూ ఉన్నా నేను రాజీవ్ కోసం ఇంత ఆరాట పడుతుంటే తనెందుకు నా ప్రేమని ఇంకా అర్థం చేసుకోవడం లేదు? రాజీవ్ ఆ జ్యోతి మాయలో ఉన్నాడు శ్రావ్య. అందుకే వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. ఆ మాయలో నుంచి ఎప్పుడు వస్తాడత్తయ్య?